హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనము సోయా చంక్స్ పలావ్ చూద్దాము. అది ఆల్రెడీ నేను మీకు చూపించాను. ఇది వచ్చేసి పుదీనా ఫ్లేవర్తో. సో కావాలన్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సోయా చంక్స్ హాట్ వాటర్లో తీసుకొని మనం సైడ్ పెట్టేసుకోవాలి. రైస్ కడిగి పెట్టుకోవాలి. అండ్ టమాటో ఆలు సైడ్కి పెట్టేసుకొని దాని తర్వాత పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టి పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని సాజీరా చెక్క లవంగా ఇవన్నీ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఆలు అండ్ నెక్స్ట్ టమాటో అండ్ నెక్స్ట్ సోయా చంక్స్ ఏదైతే మనము వాటర్ బాయిల్ చేసుకొని స్క్వీజ్ చేసి ఉంచుకున్నామో అవి కూడా వేసేసి కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. దాంట్లో నుంచి కొద్దిగా వాటర్ రాగానే ఏదైతే మనం పుదీనా కొత్తిమీర పేస్ట్ రెడీ చేసి ఉంచుకున్నామో అది కూడా అందులోకి వేసేసుకొని పసుపు ఉప్పు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. సో దట్ అదంతా సోయా చంక్స్కి పట్టుకుంటుందన్నమాట పుదీనా ఫ్లేవర్ అనేది. అదంతా బాగా మగ్గిపోయిన తర్వాత రైస్ ఏదైతే మనము నానబెట్టి పెట్టుకున్నామో ఆ రైస్ అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి బాగా. ఒక 2 minutes ఉన్న తర్వాత మనం రైస్ తీసుకున్నంత రేషియోతో వాటర్ కూడా పోసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని షాహీ బిర్యానీ మసాలా కొద్దిగా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసి అది కొంచెం బాయిలింగ్ అయ్యేదాకా ఉంచి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. సో దట్ మనకి పలావ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రైతాతో అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.